హలో అండి. వెల్కమ్ టు స్వాతి కిచెన్. కాకరకాయతోటి కారంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కారం చాలా టేస్టీగా ఉంటుందండి. 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ కాకరకాయ కారంని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 2 కాకరకాయలను తీసుకుంటున్నాను. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా మీకు ఫ్రై చేసుకోవడానికి వీలుగా కుదిరేట్లుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కాకరకాయ కారంని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 15 వరకు ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, ఒక చిన్న వెల్లుల్లి గడ్డ మొత్తంని తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి కాకరకాయలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీడియం మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న కాకరకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లోకి ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఇలా దోరగా వేయించుకొని తీసుకొని అదే ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే పల్లీలు ఇంకా కరివేపాకును కూడా వేయించుకొని సేమ్ ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఇలా కంప్లీట్గా చల్లారిన కాకరకాయ ఇంకా ఎండుమిరపకాయలను మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఎండుమిరపకాయలకు బదులుగా కారంని యాడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇదే టైంలో 2 టేబుల్ స్పూన్ల వరకు కారంని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు లేదా 1.5 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కోర్స్గా కానీ లేదా మెత్తగా కానీ గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కారంని ఫ్రై చేసుకున్న కరివేపాకు పల్లీలు ప్లేట్లోకి తీసుకొని మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారంని కలుపుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.